అందరికీ నమస్కారం. రాత్రి జరిగినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్. జన్వాడ ఫామ్ హౌస్ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉంటున్న పరిస్థితుల్లో ఏకంగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఆ, నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగింది. అది కూడా అందులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా మంది వివిఐపీస్ అందులో దొరికారు. అండ్ ఒకళ్ళిద్దరికి ఈవెన్ డ్రగ్స్ తీసుకొని వాళ్ళకు పాజిటివ్ వచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద అయితే రాజకీయ దుమారం అయితే రేగుతోంది. మనతో పాటు ఉన్నారు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు, నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్. ఈ వార్త విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మేమేమంటున్నామండి, ఈ రాష్ట్రంలోనే మాది భారతీయ జనతా పార్టీ, హిందువుల పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇట్లాంటి పోకడలు మేము సహించము. భారతీయ జనతా పార్టీగా కానీ ఒక హిందువులుగా కానీ నికా నికా అంటే వాళ్ళు కూడా హిందువులే కానీ డూప్లికేట్ హిందువులు అనుకోండి. మన నికారస్ అయిన హిందువులు మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇది వాళ్ళు మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వము, దొరలు, రాజకుటుంబం మొదలు పెట్టింది. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒకటే. ఎవరెవరు ఉన్నారు దాంట్లో ఎన్ని చెప్తున్నారు, సుమారు కొన్ని కోట్ల రూపాయలు దొరికినాయి. కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు ఈ దుర్మార్గులకు ఎట్లా వచ్చినాయి ఈ ఫామ్ హౌస్లలో? ఒకవైపు ఫామ్ హౌస్ లలోనే కోట్ల రూపాయలు దొరికినాయనా? కోట్ల రూపాయలు ఇట్లా వీళ్ళు ప్రజల సొమ్ము, ప్రజల రక్తం పీల్చుకు తింటుకుంటూ ఈ కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ ముసుగుల కొందరు రాజకుటుంబం బంధువులు, పోలీస్ అధికారులు అండదండలు పెట్టుకొని ఇట్లాంటి రేవు పార్టీలు, ఇంకా ఈ డ్రగ్స్ సంబంధించిన పార్టీలు, పేకాటలు, ఇదంతా ఒక రాష్ట్రాన్ని ఒక దుష్ట సాంప్రదాయం వైపు తీసుకెళ్తున్నారు. దీని మీద మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏంది, పోలీస్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారిని అని దయచేసి దీన్ని మసిబూసి మారడికాయ చేయకండి. ముత్యాలమ్మ గుడిలాగా సంఘటనలాగా వాళ్ళందరినీ ప్రజల ముందు ఎందుకు సార్ ఈ నిలబెట్టండి. పదే పదే ఎందుకు మీ నాయకులు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? దీన్ని మసిపూసి మారేడుకాయ చేయకండి చేయకండి అని. అట్లాంటప్పుడు ఇది అసలు బయటకే రాదు కదా న్యూస్ అనేది. ఇగో ఒక్కటే మొత్తం గుప్పట్లో దస్తే ఉండదండి. కొద్దిగా వదిలేసి 90% కప్పిపుచ్చడం ఒకటి. ఎందుకు రావట్లేదు వీడియోలలో? మరి మీరు నేనైతే తొందరగా వచ్చేస్తామేంది? పేదవాడైతే తొందరగా మొత్తం ఉన్న బాడీలో ఉన్న పార్ట్లన్నీ చూపిస్తారేంటి? పేదవాళ్ళై, డబ్బు లేని వాళ్ళై, మధ్యతరగతి వాళ్ళై రకరకాలుగా ఒక 100 కెమెరాలు పెట్టి, మీలాంటి మీడియా కావచ్చు వీళ్ళందరూ 100 కెమెరాలు పెడతారు. మరి వీళ్ళ ఫేసులు ఎక్కడ పోయినాయి? దొరలై, రాజులై, డబ్బున్న వాళ్ళై, పేద ప్రజలను దోసుకున్న వాళ్ళై, ఈ దేశ సంస్కృతిని, రాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్న వాళ్ళ ఫోటోలు ఎందుకు వస్తలేవు? వీడియోలో చూపించండి, అందరూ లైవ్ పెట్టండి. ఒక మామూలు పేదరాలు అయితేనేమో చిన్న చిన్న సంఘటనలు, పాపం ఏదో పొట్టకూటు కోసం వ్యభిచారం చేసుకునే వాళ్ళని కూడా రాత్రిలో నిన్న మొన్న చూశాను ఏదో పోలీసులు. ఇదేందండి? కడుపు గాలి కన్నా ఏది ఆధారం లేక ఏదో పాపం మంచి చెడు పక్కన పెడితే ఆమెకేమో వీడియో లైవ్లు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎవడో తాగి ఏదో అనుకోకుండా తాగి రోడ్డు మీద వదులుతున్నారు, నోట్ల పైపులు పెడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఏంటి, ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎన్నిసార్లు చూస్తలేమండి? రైడ్ చేసినప్పుడు కొంగు ముఖానికి కప్పుకుంటున్నారు బిడ్డలు. మరి ఏమైంది కొడుకులకు? డబ్బున్న నా కొడుకులే కదా, మదం ఎక్కిన నా కొడుకులు కదా, మదం ఎక్కితేనే కదా నా కొడుకులు డ్రగ్స్ తీసుకుంటున్నారు. మరి ఈ కొడుకులను ఎందుకు కాపాడుతున్నారు ఈ పోలీసు యూనిఫామ్? మీకున్న ఇన్నర్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఎవరు ఉండిండొచ్చు ఇందులో? 35 మంది అని ఒక సంఖ్య చెప్తున్నారు సార్. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నాకు ఛార్జ్ ఇవ్వమని ఒక అరగంట ఛార్జ్ ఇవ్వమని సివి ఆనంద్ గారిని అరగంట ఛార్జ్ ఇవ్వమని, అరగంట సిపిగా ఛార్జ్ ఇవ్వమని అంటున్నా. ఇప్పుడు ఏం నేను చేస్తారు నాకు సార్? ఒకటి ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్? అరగంట ఛార్జ్ ఇవ్వమని చూపిస్తా. నేనేమంటున్నాను అండి, ఇప్పుడు సివి ఆనంద్ గారిని అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన చెప్తే అథెంటిక్ ఉంటదండి, నేను చెప్తే అథెంటిక్ ఉండదండి. మేము రాజకీయ నాయకులు, కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. చట్టం అతనికి పవర్ ఇచ్చింది. చట్టం అతనికి పవర్ ఇచ్చింది. అతను నిలబెట్టి, ఇప్పుడు ఎట్లయితే మామూలు పేదవాళ్ళు అయితే నిలబెడతారు చూడండి, వెనక ముసుగులు కప్పి. మధ్యతరగతి వాళ్ళు, మహిళలు, బాధిత మహిళలు ఉంటే రకరకాల వందలాది కెమెరాలను పిలిపించి గొప్పలు, పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటారు ఈ పోలీస్ అధికారులు. ఇప్పుడు ఎందుకు పోయింది నీ యూనిఫామ్ మీద పవర్? ఎందుకు పనిచేయట్లేదు యూనిఫామ్? ఎక్కడ తేడా వచ్చింది? డబ్బున్న వాళ్ళనా? కోటీశ్వర్లకు ఒక చట్టం, పేదలకు ఒక చట్టమా? అయితే రేపటి నుంచి మొత్తం పేదలను కూడా చూపించకు. ఒక మామూలు రిక్షావాడు పేకాట ఆడుతుంటే వందలాది ఫోటోలు తీస్తారు అధికారులు. ఏదో మొత్తం పుల్లను, మేము పుల్లను వేటాడామన్నట్టు ఫోటో దిగుతారు వాళ్ళతోని.
ఇప్పుడు ఏమైంది అంటున్నామ్మా, నేను అడిగేది ఒకటేనమ్మా, ఉన్నవాడికి ఒక చట్టం, లేని వాడికి ఒక చట్టం ఉండకూడదు. ఇదే ఇప్పుడు సివి ఆనంద్ గారిని అడుగుతున్నాను, పోలీస్ కమిషనర్ కొత్వాల్ ఆఫ్ హైదరాబాద్. ఇందులో అమాయకమైన ఆడబిడ్డల్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు కొడుకులు. ఏదో కొంతమంది అచ్చా. పీజీఆర్చల అమ్మాయిలు, ఓకే. కొంతమంది పేదరికాన్ని ఆసరా చేసుకొని అడ్డు పెట్టుకొని అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి, ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే పట్టుబడ్డారో మదమెక్కిన నా కొడుకులు, ఒళ్ళు కెవ్వెక్కి విదేశీ సంస్కృతిని ఇంపోర్ట్ చేసి దిగుమతి చేసుకున్న నా కొడుకులందరినీ పోలీస్ కమిషనర్ గారు ఏదైతే మంచిగా 100 కోట్లు పోసి కట్టుకున్న కమాండెంట్ ఆఫీసులో వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి ఈ జంట నగరాలు కాదు మొత్తం తెలంగాణ ప్రజానీకానికి చూపించాలి ముందు వాళ్ళని. అయితే ఇంకొకరికి భయం ఉంటది, ఈ సంస్కృతి మళ్ళీ ఇక్కడికి తీసుకురాకుంటే ఈ రాష్ట్రంలో. రెండోది, కొన్ని కోట్ల రూపాయలు దొరికినాయి అంటున్నారు. లేదు, అమాయకమైన ఆడబిడ్డల్ని బ్లాక్ మెయిల్ చేసి డ్రగ్స్ ఇచ్చి ఆ రేవుపాట్లో పాల్గొనేటట్లు బెదిరించి చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నిటి మీద నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే వెంటనే కమిషనర్ గారు ఇట్లాంటి అపోహలకు చెక్ పెట్టి వెంటనే అందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టాలా. అమ్మాయిల వాళ్ళ వ్యక్తిగత గోప్యత దృష్ట్యా వాళ్ళని అవసరం లేదు మీడియా ముందు పెట్టేది. కానీ ఓకే. నేనేమంటుంటే, ఈ డబ్బున్న వాళ్ళని మాత్రమే మదమెక్కిన నా కొడుకులని, ఈ విదేశీ సంస్కృతి దిగుమతి చేసుకున్న ఈ నా కొడుకులను మాత్రం ప్రజానీకం ముందు నిలబెట్టాల్సిందేనండి. ఇప్పుడు అక్కడ టెస్ట్ చేసినప్పుడు డ్రగ్స్ కొకైన్ తీసుకున్నట్టు ఒక్కరికే తేలింది, పాజిటివ్ వచ్చింది అంటున్నారు సార్. ఒక్కళ్ళో ఇద్దరు. ఇప్పుడు అందరికీ టెస్ట్ చేస్తే ఒకళ్ళకి ఇద్దరికి తేలిందా? అందులో నిజంగానే కేటీఆర్ బామ్మర్ది ఉన్నారా? ఇప్పుడు కేటీఆర్ బామ్మర్దున్నాడా, ఇంకొకళ్ళ బామ్మర్దున్నాడా, లేకపోతే బట్టి విక్రమార్క గారి బామ్మర్దున్నాడు, ఇవన్నీ సమస్యలు కాదండి, వ్యక్తులు ముఖ్యం కాదు. ఫస్ట్ బహిరంగపరచండి వాళ్ళని, అప్పుడు అర్థమవుతుంది ఎవరు బామ్మర్దున్నాడు ఎవరు బాగున్నాడని. అదొకటే కాదు, విదేశీ మార్గం, ఇప్పుడు డ్రగ్స్ ఒక పక్కన పెడుతుంటే ఇల్లీగల్ ఇంపోర్టెడ్ లిక్కర్ దొరికింది, దాని గురించి కూడా నిలబెట్టండి, దాంట్లో కూడా దోషే కదా వాడు. దీంట్లో కాకపోతే దేంట్లో కదన్నా దోషి. వీళ్ళకి కోట్ల రూపాయలు పెట్టి పేకాడ మన కసినో ఆడుతున్నారంట లోపల. మీకు అర్థమవుతుందండి, అది ఒకటే కాదు, నువ్వు ఎంతసేపు ఒకడికి పాజిటివ్ వచ్చింది ఇంకోటికి ఇంజక్షన్ వచ్చిందని కాదు, అందులో 100 తప్పులు ఉన్నాయి. వాడు ఒక్కటి తప్పు చేయలేదు. ఇల్లీగల్ పర్మిట్ లేని లిక్కర్ తీసుకొచ్చిండు, ఈ రాష్ట్రంలో అనుమతి లేనిది. రెండోది, క్యాసినో ఆడుతున్నారు, పేకాట ఆడుతున్నారు, కోట్ల రూపాయలు దొరికినాయి. అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేసి ఏదో డ్రగ్స్ తో ఇంజక్షన్లు ఇచ్చారట. అమ్మాయిలని ఏదో వేరే విషయం ఉంటుందండి, కేటరింగ్ అట్లా ఏదో పిలిపిస్తారు కదా ఏదో ఒక రకంగా, ఓకే. ఆ రకంగా పిలిపించి అమ్మాయిలకు భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి రివాల్వర్స్ చూపించి డ్రగ్స్ ఇచ్చారట అమ్మాయిలకు. ఇప్పుడు ఇవన్నీ బయటపడాలంటే మొత్తం ముందు బహిరంగపరచు కదా. లోపాయికారు ఎందుకండి పోలీసులకు? మారారా మీరు? పేదోడికి ఒక న్యాయము, లోనోడికి ఒక న్యాయమా? ఇదే అడుగుతున్నాను, కమిషనర్ గారు కావచ్చు, స్పెషల్ టీంలను కావచ్చు. ఇక హోంమంత్రి అయితే లేనే లేని రాష్ట్రానికి ఏం మాట్లాడతాం, హోంమంత్రి లేని రాష్ట్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మళ్ళా బీఆర్ఎస్ తోడు కాంగ్రెస్ తోడు ఒకటే. మరి వాళ్ళ మధ్యన ఏం ఒప్పందాలు జరుగుతున్నాయి ఈ సమయంలో? ఏమన్నా సార్, ఒప్పందాలు? నాకు ఇంకో బేసిక్ డౌట్ సార్. జన్వాడ ఫామ్ హౌస్ ఈ మధ్య కాలంలో చాలా మటుకి వార్తల్లో ఉంటోంది సార్. అంత భయం లేకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ రేవ్ పార్టీ చేసుకునేంత సీన్ ఉంటదంటారా? చట్టం ఉన్నవాడి చుట్టమైందమ్మా, ఆ ధైర్యం అదే ఆ కొడుకులకు. వాడే కదా ఇంతకు ముందు మేము పెట్టినోడే, మళ్ళా వచ్చినోడు మేము పెట్టినోడే కదా. అట్లా అది అపోహ పోవాలనే కమిషనర్ గారిని అడుగుతున్నాను. నువ్వు ఒకవేళ నిజాయితీ పరుడవు, తెలంగాణ ప్రజల పట్ల ప్రతినిధి, ఒక ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ జంట నగర కమిషనర్ అయితే ముందు మీడియా ముందు ప్రవేశపెట్టు. వాళ్ళ ధైర్యం అంతా పోలీస్ అధికారులేనండి, వాళ్ళ ధైర్యం అంతా పోలీసు అధికారులే. మేము మంచి స్థానాలు ఇస్తాము, మంచి ప్రొఫెషన్లు ఇస్తాము, మేము చెప్పినట్టు ఇంటర్నే కమిట్మెంట్ మీద వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు సిటీలో. ఆ ధైర్యం కాదు, ధైర్యం అంతా పోలీస్ కాకి బట్టల మీద ధైర్యం, ఈ కద్దరు బట్టలోడికి. కాకి బట్టల మీద ధైర్యం ఈ కొడుకులకు, కద్దరు బట్టలోడికి. ఈ కాకి బట్టలోడిది కద్దరు బట్టలోడు వెళ్ళాలంటే ఇప్పుడు మా మధ్య తరగతి ప్రజల బతుకులు చూపిస్తారు కదా మీడియాలో, రకరకాలుగా అంగవంగాల. మామూలు పాపం పొట్టకూటి కోసం వ్యభిచారం చేసుకుని అమ్మాయిలను కూడా 100 రకాలుగా బ్లాక్ మెయిల్ చేసి చూపిస్తారు మీడియాలో. ఆ అమ్మాయిలు పాపం ఒక్కోసారి పట్టుబడ్డప్పుడు ఏదో గుడ్డలు చుట్టుకుంటారు అమ్మాయి, ఆ గుడ్డలు చుట్టుకుంటారు తలకు. ఆ గుడ్డలు చుట్టుకుంటే కూడా మా దగ్గర మైకులు పెడతారు మీ మీడియా వాళ్ళు, పోలీసులు. మరి ఇప్పుడు ఎందుకు మూగపోయినాయి మీ మైకులు? వెళ్ళండి, ఎడాకి వేయండి, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, 100,000 మంది విలేకరులు వండి. సార్,
100కి డయల్ చేస్తే గానీ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ఆ సౌండ్స్ వస్తే ఎవరో 100కి డయల్ చేస్తే అప్పుడు వచ్చి ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని లోపలికి పోతే గానీ తెలియలేదట. సార్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? రేవ్ పార్టీ జన్వాడ ఫామ్ హౌస్ లో జరుగుతుంటే ఏం చేస్తుంది అంటారు? మళ్ళీ మీకు చెప్పి మళ్ళీ ముందు నుంచి అదే చెప్తున్నానండి. ఆ ఏరియాలకు పోవాలంటే తడిసిపోతాయి ఇలాగ. మంచి నిజాయితీ అయిన అధికారులు, ధైర్యవంతులైన అధికారులు బోలెడు మంది ఉన్నారు, కానీ సరైన స్థానాలలో లేరు వాళ్ళు. నిజాయితీ గల అధికారులకు ఏంటి, ఒక్కొక్కడు కొడుకు ఒళ్ళు వగల కొడతారు హైదరాబాద్ లో. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, పేదవాడి ఇప్పుడు మూసీలు కూలగొట్టుండ్రా, హైడ్రాని కూలగొట్టుండ్రా అంటే క్యూలు కడతారు ఇల్లు. పేదోళ్ళు కదా, మధ్యతరగతులు కదా, వాళ్ళకి ఏ అండ లేదు, ఏ వెనక ఎవరు లేరు. కాబట్టి వాళ్ళకు పోలీసు యూనిఫామ్ అన్నిట్లా క్యూలు చూశారు కదా మీరు. ఈ మధ్యన మీడియాలో చూడలేదా? మీరు వెళ్ళట్లేదా? హైడ్రాల పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు, మూసీల ఇల్లు కూలగొట్టినప్పుడు మీరు వెళ్ళలేదా? అటు భారతదేశంలో ఉన్న వెళ్ళాం చట్టం అంతా, సార్, వెళ్ళాము. మరి అదే భారతదేశంలో చట్టం అంతా పేదల మీద మధ్యతరగతుల మీద చూపిస్తున్నారు వీళ్ళు. నేనేమంటున్నానండి, ఉన్న వాళ్లకు రక్షణగా ఏర్పడ్డ ప్రభుత్వాలు ఇవి. కాబట్టి నేను అదే చెప్తున్నాను, దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే దీనికి బాధ్యులు సివి ఆనంద్ గారే. సివి ఆనంద్ గారే మీడియా ముందుకు రావాలి. సివి ఆనంద్ గారే చెప్పాలి ఎవరెవరు అధికారులు పాల్గొన్నారు, ఎవరెవరు ధైర్యంగా అరెస్ట్ చేసినారు. ఆ అధికారులకు పథకాలు అంటే ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. రాజును చూడలేదు, రాజ కుటుంబం చూడలేదు, దొరల కుటుంబం చూడలేదు, మంచి మంచి డబ్బు ఉన్న వాళ్ళు అధికార పార్టీ వాళ్ళని చూడలేదు. కాబట్టి అధికారులకు ముందు సన్మానం చేయాలా. లేకపోతే ఎవరైతే ధైర్యవంతులు, నిజాయితీ పరుల అధికారులని మళ్ళీ లూప్ లైన్ లో పంపించడం ఎందుకు రెడీ చేశారని కొడుకులంతా మళ్ళీ ఫైర్ చేస్తారండి. ఎవరెవరైతే పట్టుబడ్డా నా కొడుకులు ఉంటారో వీళ్ళంతా ఫైర్ చేస్తారు. మళ్ళా ఆ మంత్రిని ఈ మంత్రిని పెట్టుకొని మా బామ్మారిని అరెస్ట్ చేసిండు ఈ ఆఫీసరు, మా బామ్మారిది అని చెప్తే కూడా ఇప్పుడు పట్టుకున్నాడని. పాపం ఇప్పుడు ఎవరైతే నిజాయితీ పరుల అధికారులు ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందమ్మా మనకు. ఈ రాష్ట్రానికి, తెలంగాణకు, హైదరాబాద్ కు ముఖ్యంగా అట్లాంటి అధికారులు కావాలి మనకు. ఇప్పుడు అధికారులను బలి చేస్తారు ఈ పోలీస్ అధికారులు, ఈ ఉన్నత అధికారులు, డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు నీ వరకు మా వరకు వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఒక నిజాయితీ పరుల అధికారులు, ధైర్యవంతుల అధికారుల వల్లనే కదమ్మా. ఈ నిజాయితీని చంపేస్తారు ఇల్లు మళ్ళీ పై స్థానాల్లో ఉన్న వాళ్ళు. ఆ నిజాయితీని, ధైర్యవంతులకు మళ్ళీ శిక్ష పడకుండా ఉండాలా, వాళ్ళ అధికారులను మంచి మనం కాపాడుకోవాలా. ఇట్లాంటి మళ్ళా దుర్మార్గాలు, విదేశీ సంస్కృతి రావద్దు. అమాయకులైన ఆడబిడ్డల మీద ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుకుంటా, మత్తు ఇంజక్షన్లు ఇచ్చుకుంటా ఈ కొడుకులు రేవు పార్టీలు చేయొద్దంటే ఇది వెంటనే మీడియా ముందు ప్రవేశించడం ప్రధాన డిమాండ్ అమ్మా. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. అంటే దీంట్లో ఎవిడెన్సెస్ లేకపోతే ఎవరి పేర్లున్నా బయట పెట్టాల్సిందే అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి. ఉన్నోళ్ళే, నేను కాంగ్రెస్ చెప్తున్నాను, లో ఇదిగో ఉన్నోళ్ళే. ఒకటండి, అది అడగడానికి సిగ్గుండాలి. సిగ్గుపడాలి. అధికారంలో ఎందుకున్నారా సన్నాసులారా? ఈ 5 నిమిషాలు పోస్ట్, ఓ మంత్రి పోస్ట్ చెప్తా. ఎవడన్నా అధికారంలో అడుగుతాడండి? మీరు భలేవారు ఆడుతున్నారు. ప్రజలని మోసపుచ్చడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇది కరెక్ట్ కాదమ్మా. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఓ మంత్రి వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళది. డీజీపీని పిలిచి 5 నిమిషాల్లో పెట్టమని ప్రెస్ మీట్. ఇంట్లో సార్ మళ్ళా పెడతారా సార్? ప్రెస్ మీట్ పెడతారా? అంత దమ్ము ఉందా? మళ్ళీ అదే దొంగలు ఒకటే అంటే, వాళ్ళు వీళ్ళు ఒకటే అంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం తేడా లేదంటుంటే, ఇద్దరు ఒకటే అంటుంటే. ఇది ఒకటే కాదు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కాకరకాయ కావచ్చు, జన్నవాడ కావచ్చు, ఇద్దరు 2 పార్టీలు ఒకటే. ఈ తెలంగాణ ప్రజల ఆశాదీపం, తెలంగాణ ప్రజల తరపున నికాసైన ప్రతిపక్షంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇట్లా బాటలనే రెచ్చగొడుతున్నారా సార్? ఎందుకండి రెచ్చగొట్టు? మీరు ఇప్పుడు జొన్నవాడ ఫామ్ హౌస్ ఎవరిదండి? మా బామ్మరిదే, కేటీఆర్ బామ్మరిదే? చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన రెచ్చగొడుతున్నారు, సమాధానం చెప్పండి మీరు ఫస్ట్. మా బామ్మరిదే, కేటీఆర్ బామ్మరిదా? ఇది కాదమ్మా. నేను మాట్లాడేది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. ఇవి నేను చెప్తున్నా కదా, ఈ పోలీస్ అధికారులను బలి చేస్తారు చూడండి మీరు. నిజాయితీ గల, ధైర్యం గల అధికారులను బలి చేస్తారు దీనికి కారణం ఒకరు సివి ఆనంద్ గారు. ఇదంతా ఇప్పుడు సివి ఆనంద్ గారి చేతిలో ఉంది. అతను ఇమ్మీడియట్లీ 5 నిమిషాలలో మీడియా అందరిని లాంచ్ చేసేసి మీలాంటి వాళ్ళందరూ మైకులు పట్టుకుని పోండి సిటీ కమాండెంట్ ఆఫీసర్ కు. లేకపోతే అమాయకులను బలి చేస్తారు. అమ్మాయిలను కూడా రక్షణ కల్పించండి. మళ్ళీ ఈ కొడుకులు అమ్మాయిలను కూడా మళ్ళీ దాచబెట్టి ఏదేదో చేసి అమ్మాయిలను ఇంకా ఇబ్బంది పాలు చేస్తారు ఆ బిడ్డలని. కాబట్టి ఎవరైతే అమాయకమైన అమ్మాయిలు, ఏదైతే ఈ దుర్మార్గుల చేతిలో బలైపోయిన బిడ్డలు ఉన్నారో వాళ్ళని మీలాంటి వాళ్ళు, ఆడబిడ్డలుగా నువ్వు కూడా ఆడబిడ్డవే కాబట్టి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వెళ్ళండి, ఆ బిడ్డలను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళండి. లేకపోతే కొడుకులు మళ్ళీ మీడియాకి రాకూడదు, అక్కడ రాకూడదు అనుకుంటే వాళ్ళని ప్రాణాలు తీసినా చెప్పలేం. చంపుతారు ఈ కొడుకులు. డబ్బు అంత మదం ఎక్కిపోయింది కొడుకులకు.
వందల కోట్ల రూపాయలు, రోల్స్ రాయిస్ కార్లు, పేద ప్రజల రక్తం తాగుతున్నారు కొడుకులు ఈ హైదరాబాద్ లో. తాగుకుంటా పేద ప్రజల రక్తం సరిపోలేదని ఇట్లాంటి రేవు పార్టీలు చేసుకుంటా సంస్కృతి విరుద్ధమైన చేసుడు, మధ్యతరగతి ఆడబిడ్డలను బ్లాక్మెయిల్ చేసుడు, రకరకాల ఏ చట్టం మేము చెప్పిందే ఇంటది కదా చట్టం అని వాళ్ళు ఇష్టారీతిని ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు కనువిప్పు కావాలి. ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని కాపాడుకునే పార్టీలకు భవిష్యత్తులో అందలం ఎక్కించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్.